హలో సుహాస్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. అంటే చాలా చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఇంత బిజీ స్థాయికి, అంటే ఇందాక మీరు చెప్తున్నట్టు 3 సినిమాలు సెట్స్ మీద ఉంటాం, 2 సినిమాలు ప్రమోషన్స్. వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అది ఒక్కొక్కసారి ఏంటంటే నిద్ర లేకపోవడం, అసలు ఫ్యామిలీకి టైం ఇవ్వకపోవడం, లేకపోతే ఇంక ఏ పనులు, ఫ్యామిలీలు, ఫెస్టివల్స్ ఏమి ఉండకపోవడం కూడా ఒకసారి వెరీ స్వీట్ ప్రాబ్లమ్ టు హ్యావ్. ఆబ్వియస్గా అదే కోరుకున్నాం కాబట్టి అంతే. డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు ఒక రకంగా. నేను చాలా గట్టి కోరేసుకున్నాను. డ్రీమ్ కమ్ ట్రూ, డ్రీమ్ ఇది కల్లో కూడా ఊహించిందా? యాక్చువల్గా కల్లో కూడా ఊహించింది. ఓకే, డ్రీమ్ కమ్ ట్రూ అయిపోయింది. ఇది ఇంకా కల్లో కూడా ఊహించింది జరుగుతుంది. ఇదంతా బోనస్ ఇచ్చారు. సో చెప్పండి సార్, ప్రసన్న వదనం అనే ప్రాజెక్ట్ అసలు ఎలా మెటీరియలైజ్ అయింది, ఏం ఎక్సైట్ చేసింది, ఏంటి? నాకు ఆయన సుకుమార్ సార్ అసోసియేట్ అండ్ రైటర్గా పనిచేశారు ఆయన దగ్గర. సో మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కథ చెప్తాను అంటే ఫస్ట్ టైం అవుట్ సైడర్. నేనేమో ఫ్రెండ్స్తో చేసుకుంటూ వస్తున్నాను కదా ఇన్ని సినిమాలు. సో అవుట్ సైడర్ అంటే కొంచెం భయం వేసింది. అండ్ నెరేట్ చేయడానికి వచ్చినప్పుడు సరే ఒకసారి విందాం అసలు ఏంటి పరిస్థితి అనుకుని విన్నాను. చాలా ఎగ్జైట్ చేసింది. ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఓన్లీ ఫేస్ బ్లైండ్నెస్ అనేది ఓ నమాజ్ టైం అనుకుంటా. అవును, ఇప్పుడు నమాజ్ కూడా వస్తుందా? వస్తుంది. ఎక్కడ ఆపాను? ఆన్సర్ ఫస్ట్ నుంచి చెప్పండి. ఓ అదే ఎలా మెటీరియలైజ్ అయ్యింది? అంటే అర్జున్ డైరెక్టర్ సుకుమార్ సార్ దగ్గర వర్క్ చేశారండి. జగడం నుంచి ఆయన రైటర్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేసుకుంటూ వచ్చారు. అండ్ నేనేమో ఫ్రెండ్స్తో వర్క్ చేసుకుంటూ వెళ్తాను. డెబ్యూస్ అని. తను డెబ్యూయే. అండ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా ఆయన కథ చెప్పడానికి వచ్చినప్పుడు థ్రిల్లర్ అన్నారు. కొంచెం ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. బట్ నరేషన్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా ఎగ్జైట్ అయిపోయి ఇమీడియట్గా చేసేద్దాం బ్రో అని అన్నాను. అండ్ ప్రొడ్యూసర్ మణికంఠ బ్రో మనకి కలర్ ఫోటోకి, ఫ్యామిలీ డ్రామా దానికి కో ప్రొడ్యూసర్గా చేశారు. సో ఆయన ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఈ సినిమా కథ అప్పుడే వింటాం, ఇమీడియట్గా ప్రొడ్యూసర్ దగ్గరికి పంపించడం, ఆయనకి నచ్చటం. సో అలా సెట్స్కి వెళ్ళిందండి సినిమా. అంటే చాలామంది సుకుమార్ గారి అసోసియేట్స్ చాలామంది వచ్చారు, రాజమౌళి గారి అసోసియేట్స్ అని చాలామంది వచ్చారు. చాలా సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ. ఏంటి అంత ఈయన ఎలా ఉంది అనిపించింది మీకు? అంటే సక్సెస్ పర్సంటేజ్ దానికంటే నేను ఏం క్యాలిక్యులేట్ చేసుకున్నానండి. కథ బాగుంటే వెళ్ళిపోవటమే అంతే. అండ్ ఇంకొకటి డెబ్యూ డైరెక్టర్స్ కదా, సో అన్యాయం చేయరని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ అంతా దాని మీద పెడతారు కాబట్టి. సో నాకు కథ నచ్చింది, సో అందరికీ నచ్చిద్దనే హోప్తో చేశాను సినిమా. ఓకే, అంటే ప్రసన్న వదనం అంటే ఈ ఫేస్ బ్లైండ్నెస్ అనేది ఫస్ట్ కొంచెం కామికల్గా పడే ఇబ్బందులు, నెక్స్ట్ వచ్చి ఒక ప్రాబ్లంలోకి ఎలా వెళ్ళాడు అనేది స్టోరీ అంటారు. అంతే అండి. ఓకే, ఏ పార్ట్ ఎంత ఉంటుందండి? కామెడీ ఎంత ఉంటుందా, థ్రిల్లర్ అనేది ఎంత ఉండొచ్చు? అంటే నేను ఫేస్ బ్లైండ్నెస్ ఉంది, ఏదో కొత్తగా ఉంది కదా, ఫేస్ బ్లైండ్నెస్ అనేది ఎవరికి తెలియదు కదా అని ఒప్పుకోలేదండి. ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఆబ్వియస్గా అది ఏంటి అని కనుక్కున్న దాని గురించి ఒక 1 hour డిస్కషన్ జరిగిన తర్వాత అసలు ఆ ఫేస్ బ్లైండ్నెస్ వల్ల వచ్చే ప్రాబ్లం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏదైతే తను ఒక ప్రాబ్లం ఇరుక్కుంటాడో అది తను ఎలా సర్వైవ్ అయ్యి బయటపడతాడో అన్న స్క్రీన్ ప్లే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి చేశానండి. ఓకే, నేను యూజువల్గా ఫేస్ బ్లైండ్నెస్ అని మీ ట్రైలర్ చూసినప్పుడు అసలు నిజంగా ఇదేమన్నా ఉందా, ఇదేమన్నా ఫిక్టిషియస్ డిసీజా అని చెప్పి గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసింది. ఇది ఏంటంటే యూజువల్గా మీడియన్ ఏజ్ వచ్చి 66 years అంటే దీనికి. కొంచెం పెద్దవాళ్ళకి అల్జిమర్స్ లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ట్రామా వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. అంటే బేసిక్గా మనుషులను గుర్తుపట్టలేరు. అల్జిమర్స్లో ఎలా అయితే పెద్దవాళ్ళు మనుషులను గుర్తుపెట్టరో అలా ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఇది. దాన్ని ఒక యంగ్ పర్సన్కి ట్రాన్స్లేట్ చేసి పెట్టారు. బట్ యంగ్ పర్సన్స్ కూడా ఉందంట. అదే ఇన్కేస్ ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యి జరుగుతాయి నాకు తెలీదు. ఆయన డైరెక్టర్ చెప్పారు అనమాట. బ్రాడ్ పిట్ గారికి కూడా ఉందంట ఫేస్ బ్లైండ్నెస్. అండ్ చాలా మందికి ఉందంట. ఫారిన్ కంట్రీస్లో కొంచెం ఎక్కువ ఉన్నాయంట. అండ్ ఇక్కడ కూడా మన టీజర్ కింద కొన్ని కామెంట్స్ ఉంటాయి, నాకు కూడా ఉంది ఫేస్ బ్లైండ్నెస్ అని కొంతమంది కుర్రోళ్ళే పెట్టారు. సో నాకైతే జెన్యున్గా తెలియదు. మన కథ వినేదాకా నాకు అస్సలు తెలియదు ఇలాంటి ప్రాబ్లం ఉందా అని.
సో బట్ కథ చేస్తున్నప్పుడు తెలిసింది ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఎంత ఫేస్ చేస్తున్నారు, ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. నరకం అండి అది మాత్రం. ఓకే, అంటే ఏదన్నా ట్రై చేశారా? ఏదన్నా నిజంగా ఏదన్నా గ్లిజరిన్లోనో ఏదైనా అలా ట్రై చేశారా? ఏమీ ట్రై జస్ట్ అండర్స్టాండింగ్ ఓన్లీ మేము అంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వల్ల. వర్క్షాప్లో అంటే తనకి ఫేస్లు సరిగ్గా రికగ్నైజ్ చేయడు కాబట్టి ఒక ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు, తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు, తెలియని వాళ్ళు ఉన్నప్పుడు రెండు ఒకటే కదా తనకి. సో ఆ టైంలో అతను ఎలా రియాక్ట్ అవుతాడు, అంటే డిఫరెంట్ కేసెస్లో మిమ్మల్ని మీరు పెట్టి ఇమాజిన్ చేసుకున్నప్పుడు మీకు ఎలా చేయాలి ఏంటి అనేది ఒక వర్క్షాప్లో దాన్ని ఎక్కడ దాకా ప్రజెంట్ చేయాలి అని అనుకుని, అంటే సెట్స్లో ఎలా బిహేవ్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఎంతవరకు బిహేవ్ చేయాలి అన్ని వర్క్షాప్లోనే చేసుకుని తర్వాత సెట్స్కి వెళ్ళామండి. ఎంత టైం డెడికేట్ చేస్తామండి వర్క్షాప్స్కి అయ్యి జనరల్గా? అంటే చాలా పెద్ద పెద్ద సినిమాలకు మనం వింటూ ఉంటాం, ఈ వర్క్షాప్స్ చేసాం, ఇన్ని మంత్స్ చేసాం, అది ఇది ట్రావెల్ అయ్యామండి. అసలు మామూలుగా ఒక చిన్న సినిమాలు, మనం ఒక డీసెంట్ సినిమాలు చేస్తున్నప్పుడు అసలు వర్క్షాప్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు? అంటే చిన్న సినిమాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి నాకు తెలిసినంత వరకు. అంటే ఎందుకంటే మనం అంటే మీది వినపడదు, అదర్ సైడ్ ఆఫ్ స్టోరీ రాదు. పెద్ద సినిమాలకి ఏదైనా వార్తే కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలిసింది కాబట్టి. సో అంటే అందరికి తెలియాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు సినిమా వర్కౌట్ అయితే చాలు కదా. ఎందుకు వర్కౌట్ అయిందంటే అది ఇంకా అది ఇంక మన పని. సో ఎక్కడి వరకు నేనైతే ఇంకా డిపెండ్స్ అండి. సినిమా అంటే మినిమం 10 days అయితే అవుతుంది. అవునండి, 10 days అయితే పడుతుందండి ఈజీగా. 1 week మినిమం. 1 week అయితే ఖచ్చితంగా అసలు ఎక్కడ దాకా రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ దాకా రియాక్ట్ అవ్వకూడదు ఏంటంటే, మళ్ళీ సెట్కి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. అక్కడ టైం వేస్ట్ చేసే బదులు ఇక్కడే దానివల్ల ఫాస్ట్గా కూడా తక్కువ వర్కింగ్ డేస్లో అయిపోతుంది. చాలా తక్కువ వర్కింగ్ డేస్లో అయిపోయింది సినిమా. ఓకే, ఆహా వాళ్ళు కూడా ప్రొడక్షన్లో పార్ట్నర్స్ ఫస్ట్ టైం అవును, అఫీషియల్గా ఫస్ట్ టైం మేబీ. ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ప్రొడక్షన్లో అనేనా? లేదండి, అంటే కలర్ ఫోటో నా ఫస్ట్ సినిమా ఆహాలో రిలీజ్ అవటం. సో వాళ్ళకి నేనంటే ఒక ఇష్టం. అండ్ మన ప్రొడ్యూసర్ అండ్ వాళ్ళు మాట్లాడుకుని ఇలా ఒక సినిమా ఎక్కిస్తున్నాను అని చెప్తాను. సో ఇద్దరు కలిసి చేశారండి, అలా మాట్లాడుకుని చేసుకున్నాను. ఓకే, చాలామంది అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువ మీ సినిమాలు ఆహాలో వస్తున్నాయి, అది విన్నా కొంచెం కన్సర్నింగ్ కింద ఉంటుందా? ఎందుకంటే ఒక రీజనల్ ఓటీటీ ప్లాట్ఫామ్ కదా, కొంచెం పెద్ద ప్లాట్ఫామ్స్లోకి వస్తే ఇప్పుడు ఏంటి థియేటర్స్లో ఎంత ఇంపార్టెంటో జనాలకు రీచ్ అవ్వడం, ఓటీటీ ద్వారా రీచ్ అవ్వడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్కువ ఆహాలో వస్తుంది, ఏమో మీకు కలిసి వచ్చింది, అది ఇంకో టాపిక్. బట్ కాకపోతే రీచ్ అనే దాంట్లో కొంచెం లిమిటెడ్గా ఉంటుంది కదా. అంటే నేను చేసిన 3 కాబట్టి ఫస్ట్ ఆహాలో వచ్చింది. ఫ్యామిలీ డ్రామా అనేది సోనీ లీవ్లో వచ్చింది. అండ్ అది కూడా కైండ్ ఆఫ్ ఓటీటీ అది. అండ్ రీజనల్ ప్లాట్ఫామ్. అవును, రైటర్ పద్మభూషణ్ ఏమో జీలో వచ్చింది. అంబాజీపేట గీతా ఆర్ట్స్ కాబట్టి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆహా. అంటే ప్లాట్ఫామ్ ఆబ్వియస్గా అక్కడ నన్ను చూశారు కాబట్టి, అండ్ కంటెంట్ బాగుంటే ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా చూస్తారు కాబట్టి. అంటే కొంచెం మీరు అనేది ఏంటంటే నచ్చే సినిమా నచ్చేవాళ్ళు వెళ్ళి చూస్తారు, అది కరెక్ట్. కొంతమంది ఏంటంటే మీరు వెళ్ళాల్సిన కంటెంట్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాల్సినప్పుడు, ఇప్పుడు అమెజాన్ ఒక నెట్ఫ్లిక్స్ ఏదో వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ రీచ్ ఉంటుంది. అవును, బట్ మేబీ బెటర్ థింగ్స్ టేక్ టైం అంతే. అంతే అండి, అంటే అలా కుదిరింది అంతే. నేను పనిగట్టుకు నేను ప్లాన్ చేసింది కాదు. ఓకే, ప్లాన్ చేస్తే అదర్వే ప్లాన్ చేస్తారు, ఇలా చేయరు. సో టైటిల్స్ ఏంటి? ఇది చాలా అంటే సుహాస్ సినిమాలు ఆడినవి అన్నీ పక్కన పెట్టేస్తే ప్రతి సినిమాని టైటిల్తో చిన్న డిస్కషన్ అనేది ట్రిగర్ చేస్తారు. దానికైతే మాత్రం ఫుల్ క్రెడిట్ ఇవ్వచ్చు. ఏంటి అసలు స్పెషల్ కేర్ తీసుకుంటారా అలా? టైటిల్స్ ఒక్క విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకుంటానండి. అంటే టైటిల్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి, బాగుండాలి అని. అంటే అది కూడా డైరెక్టర్ చెప్పింది, నేను పెట్టేది ఏమి ఉండదు. వాళ్ళు చెప్పిన దాంట్లో నాకైతే ఇది నచ్చింది, మిగతాతో కూడా డిస్కస్ చేయండి అంటాను. ఓకే, సో అందరూ డిస్కస్ చేసి ఇది బాగుంది అనుకున్నప్పుడు టైటిల్ వచ్చేదాకా అలా రుద్దుతూ ఉంటారు. ఓకే, సో ఇంకొక యూజువల్లీ మీ సినిమా మీ జర్నీ, షార్ట్ జర్నీ చూస్తుంటే ఏంటంటే యూజువల్ ఒక హీరో రెలవెంట్గా ఎప్పుడు ఉండగలరంటే ఒక సినిమాకి సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నప్పుడు రెలవెంట్గా ఉంటారు. చిన్న హీరో అవనివ్వండి, పెద్ద హీరో అవనివ్వండి. లక్కీగా ఏంటంటే మీకు అలా కుదిరింది, ప్రతి సబ్జెక్టు ఒకదానికొకటి ఒక యూనిక్ పాయింట్తో తీసుకొస్తున్నారు.
దానివల్ల నేను ప్రాబ్లీ సుహాస్ అనే యాక్టర్కి ఆ ఇంట్రెస్ట్ కంటైన్ చేయడం అనేది ఈజీ అవుతుంది ఇప్పుడు దాకా. యా బట్ చాలామంది ఏమంటారంటే ఒక యునిక్ పాయింట్ తీసుకున్నప్పుడు ఒక కొత్త డైరెక్టర్తో చేసినప్పుడు కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అంటే ఆ స్పాన్లో కానీ లేకపోతే నేరేషన్లో కానీ ఉంటుంది. అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయి? అంటే నేను అంటే ఇదే ప్రాజెక్టు వేరే డైరెక్టర్ చేస్తే వేరేలా ఉండొచ్చు, కొంచెం కొద్దిగా మీడియం రేంజ్ డైరెక్టర్ ఇంకొకళ్ళు, అలాంటి లిమిటేషన్స్ ఏమైనా ఉంటాయా? అంటే నాకైతే అంటే మిగతా బయట సంగతి నాకు తెలియదు కాబట్టి నా వరకు ఇప్పుడు చేసిన కలర్ ఫోటో కానీ, రైటర్ పద్మభూషణ్ కానీ, అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ కానీ అన్ని ప్రొడ్యూసర్కి లాభాలు వచ్చినాయి. అందరూ డెబ్యూ డైరెక్టర్సే, అంటే పెట్టిన దానికంటే చాలా ఎక్కువ వచ్చినాయి. సో అది వర్కౌట్ అయింది కదా, సో ఎందుకు వర్కౌట్ అవ్వదు ఇంకా మిగతా డెబ్యూ డైరెక్టర్స్తో అండ్ అంటే నా కాన్సెప్ట్ కూడా ఎక్కువ అందరూ మ్యాక్సిమం కాదు, అందరూ డెబ్యూ డైరెక్టర్స్ ఉన్నారు నా నెక్స్ట్ చేయబోయే సినిమాలన్నీ కూడా. సో డెబ్యూ డైరెక్టర్స్తోనే సేఫ్ అని నా ఫీలింగ్. అంటే నాకైతే వర్క్ అయినాయి సినిమాలు, సో ఇవి కూడా వర్క్ అవుతాయి అని నమ్ముతున్నాను. సో ఏంటంటే అన్ని బడ్జెట్లు అన్నీ కూడా లిమిటెడ్గా కూడా ఆ రకంగా కూడా హెల్ప్ అవుతాయి ఉంటాయి, అంతే కదండి. అంటే మనం పెట్టిన బడ్జెట్కి డబ్బులు వచ్చినప్పుడే కదా ఆబ్వియస్గా మన మీద ఇంక నెక్స్ట్ డబ్బులు పెట్టడానికి ముందుకు వస్తారు. సో అది కూడా ఒకటి ఆలోచించుకుంటాను. ఓకే. సో ఆ డజన్ ప్రాజెక్టులు ఉన్నాయి, అంతా హ్యాపీ. కాకపోతే అందరూ అనేది ఏంటంటే సినిమాకి మధ్యన గ్యాప్ సరిగ్గా ప్లేస్ చేసుకోకపోతే వచ్చే ఇబ్బందులు కూడా ఉంటాయి కదా. మరి 2 నెలలు అయింది, ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమా ఎక్కిచ్చేస్తున్నాయి, ఇంకో సినిమా ఏదో ప్రమోషన్స్ నడుస్తున్నాయి. అవును, మరి అదేమన్నా కొద్దిగా కన్సర్నింగ్గా ఉందా? ఉందండి. అంటే నేను ప్లాన్ చేసుకున్నది కాదండి ఇంత హెక్టిక్ అనేది. సో అక్కడ అంబాజీపేటలో గుండు కొట్టుకోవటం వల్ల ఆ గ్యాప్ వచ్చి ఇది హెక్టిక్ అయ్యి అన్నీ ఒక దగ్గర ప్లేస్ అయినాయి. బట్ అంటే ఇమ్మీడియట్గా అంటే ఓకే అంటే ఫెబ్లో అది రిలీజ్ అయింది అంబాజీపేట, సో మేలో ఇది రిలీజ్ అవుతుంది. అంటే ఇయర్లీ 3-4 అనేది ఓకే కదా, అంటే ఇయర్లో 3-4 రిలీజ్ చేయలేరా అని కొంతమంది అడుగుతారనమాట. ఓకే అవుతున్నాయి అంటే నేను అంటే ఇది డిసప్పాయింట్ అయితే చేయలేదు కదా. ఏముంటుంది అంటే కొంతమంది ఎక్కువ చేసేస్తుంటేమో ఎక్కువ ఎందుకు చేస్తున్నారు అంటారు, కొంతమంది అసలు చేయకపోతేమో ఎందుకు తక్కువ సినిమా అదొకటి ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ నాకు ఉంది. బట్ ఇయర్ అర్థమవుతుందండి, అంటే ఇప్పుడు వస్తున్నాయి కదా, సో అన్నిటికీ పేరు ఎలా వస్తుంది, సినిమాలకి ఎలా ఆడితే ఏంటని ఇయర్ ఒక ఆన్సర్ వస్తుంది నాకు కూడా. సో రైట్ స్ట్రాటజీ అనేది ఇంకా ఏంటనేది మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఎక్కువ గ్యాప్ ఉండాలా గ్యాప్ ఉండకూడదు అని. అవునండి, అంటే సినిమాలు ఆడుతున్నాయి, సో డబ్బులు వస్తున్నాయి, డిఫరెంట్ కంటెంట్సే వస్తున్నాను. సో ఇంతకుముందు సినిమాలో కనపడినట్టు నేను ఈ సినిమాలో కనపడను. ఇందులో కొత్తగా ఉంటాను ప్రసన్నవదనంలో, నెక్స్ట్ దిల్రాజ్ సార్ ప్రాజెక్ట్ జరుగుతుంది దాంట్లో కొత్తగా ఉంటాను. నేను మంచి కంటెంట్ చెప్తున్నాను కదా, సో అంత టెన్షన్ పడాల్సిన పని లేదని నా ఫీలింగ్. ఓకే. సో మీరు మొన్న ఎక్కడో చెప్పారు ఒక 1500 నుంచి ఇప్పుడు 3 కోట్లు తీసుకుంటున్నాను అది ఎక్కడో చెప్పారు ఒక ఈవెంట్లో. అంటే లైఫ్ ఎలా మారింది తర్వాత? యాక్చువల్గా అది అంటే 100 రూపీస్తో స్టార్ట్ అయ్యాం, 3 దాకా తీసుకుంటున్నాను. మనోడు అడిగిన క్వశ్చన్ పెరిగింది, అంటే అదే కోరుకున్నాను. ఆబ్వియస్గా ఇంకెక్కువ కోరుకుంటాను, దాని వైపే కష్టపడతాను. తప్పే ఉంది అందులో, ఎవరికి మాత్రం ఆశ ఉండదు, పెరగాలి జీవితంలో పెరగాలి ఇంకా. బట్ ఇప్పుడు దాకా చాలా హ్యాపీ. సో ఇది దింపుకోకూడదు ఇమేజ్ని, ఇంకా మంచి సినిమాలు చేస్తున్నాడు వీడు, మంచి కంటెంట్ చెప్తున్నాడు, సో ఆ సినిమాలు అంటే ఖచ్చితంగా మంచి సినిమా సెలెక్ట్ చేసుకుంటాడు, ఆ ఇమేజ్ తగ్గించుకోకూడదన్న ప్రయత్నం వైపే కష్టపడుతున్నాను. సో మన పని మనం కష్టపడకుండా చేసుకుంటే ఈ వస్తాయి, బట్ ఈ ప్రాసెస్ ఆగకూడదని కోరుకుంటున్నాను. నేను మీ 2-3 ట్రైలర్లో చూస్తుంటే కింద అందరూ పెట్టే కామెంట్స్ ఏంటి, సినిమా కంటే కూడా సుహాస్ అంటే మావాడే, మా అలాగే ఉంటాడు, మాతోనే ఇలా ఏంటంటే ఎవరికల్లా రిలేట్ చేసుకుంటున్నారు. మేబీ బికాస్ ఆఫ్ యువర్ హంబుల్ బిగినింగ్ ఏంటంటే అది మీకు ఒక మీ కెరీర్ కూడా అది ఒక హెల్ప్ అయ్యే పాయింట్ యాక్చువల్లీ. అవునండి, అంటే అది నాకు ఇప్పటికీ ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు, నేను కామెంట్స్ చదువుతున్నప్పుడు, నేను బయటికి వెళ్ళినప్పుడు, ఎవరైనా ఫ్యామిలీస్ మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంటుంది. నిజంగా వీళ్ళు మనతోనే మాట్లాడుతున్నారా, ఆ మాట నాకే చెప్తున్నారా, నిజంగానే నా సినిమాకైనా వీళ్ళందరూ థియేటర్కి వస్తుంది అన్నది ఎందుకో అది ఉంటుందండి. అది చాలా బ్లెస్సింగ్ అని ఫీల్ అవుతున్నాను. సో అంటే ఒక టైంలో ఏంటంటే సినిమా అనేది ఒక ఎలైట్ క్లాస్,
అసలు నీకేంటి, నువ్వు సినిమా ఏంటేనో లేకపోతే ఇంకోటేనో, నీకేముందని సినిమాకి వెళ్తున్నావు, లేకపోతే నీకు ఎవరు తెలిసి వెళ్తున్నావు అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇలా ఆస్పిరెంట్స్ ఎవరైనా సుహాస్ వచ్చాడు కదా అంటారు. అవును, అంటే ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ సినిమాకి మేము ప్రీమియర్ చేసామన్నమాట. అది నా ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్. మా చాయ్ బిస్కెట్లోనే చేసి వదిలాం. కలర్ ఫోటో ఓటీటీ వచ్చింది, పెద్ద హిట్ అయింది, నేషనల్ అవార్డు వచ్చింది. ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ అన్నప్పుడు నాకు చాలా టెన్షన్ వచ్చిందనమాట. అంటే ఓటీటీలో చూశారు, ఓకే థియేటర్ దాకా వస్తారా. ఒకసారి భీమవరంలో ఒక ప్రీమియర్ వేసినప్పుడు ఒక పెద్దవాడు, అంటే మేమందరం వెళ్ళి ఇన్వైట్ చేస్తున్నాం అనమాట. ఇట్లా ఒక సినిమా వచ్చిందమ్మా చూద్దామంటే, ఒక ఫ్యామిలీ వాళ్ళు పెళ్ళి ఉంది వెళ్ళిపోవాలంటే అందులో ఒక వైఫ్, ఒక ఆవిడ పెద్ద ఆవిడ, లేదు కొత్త సినిమాలు ఎంకరేజ్ చేయాలి కదా, అతను బాగా చేస్తాడు, నేను వెళ్ళి చూస్తానని వాళ్ళ ఫ్యామిలీతో గొడవ వచ్చి థియేటర్కి వచ్చి చూసారు ఆవిడని. లాస్ట్లో పిలిచి హక్ చేసుకుని, అమ్మ నచ్చిందా, మిమ్మల్ని డిసప్పాయింట్ చేశానా అంటే, ఏదో ఊరిలో ఎవరో తెలియని పెద్ద ఆవిడ వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో అలా మాట్లాడి వచ్చి చూసి ఎంకరేజ్ చేస్తున్నారు. మనం అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాము, మనల్ని చూడాల్సిన పని ఏముంది, అలాంటిది నన్ను నమ్మి థియేటర్కి వస్తున్నారు కదా, సో వాళ్ళకి న్యాయం చేయాలి కదా అన్న దాని వైపు కష్టపడుతున్నారు. సో మ్యూజిక్ వచ్చేటప్పటికి, ఈ సినిమా మ్యూజిక్ వచ్చేటప్పటికి బేబీ మ్యూజిక్ డైరెక్టర్. అవును, విజయ్. ఎలా ఉండిపోతుంది మ్యూజిక్? చాలా బాగుంటుందండి. అంటే ఆయన కూడా ఇప్పుడు ఇంతకుముందు లవ్ స్టోరీ చేశారు. మ్యూజిక్లో కూడా కొద్దిగా మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. నేనేం తీసుకున్నాను, ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని పాటలు నేనేం తీసుకోనండి, అంటే అంతా డైరెక్టర్స్దే. మనకి అంటే మీకు మ్యూజిక్ అంటే మ్యూజిక్ తెలియడం కాదులేండి, పాట బాగుంది, ఈ పాట బాగాలేదు, ఇంకా మంచి పాట కొట్టడం, అంతవరకు తెలిస్తే చాలు మీకు మాకు. అంటే అది మ్యాక్సిమం అంటే వచ్చినవన్నీ మంచిగా వస్తున్నాయి. అంటే నాకు పాట బాగుంది అని చెప్పి డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వినిపిస్తారు. అండ్ విజయ్ గారు నాకు ముందు ప్రైవేట్ సాంగ్స్ చేస్తున్నప్పటి నుంచి పాపులర్ అయిపోయారు ఆయన. అండ్ బేబీ చేస్తున్నప్పుడు కూడా లవ్ స్టోరీ చేశాను కదా, నెక్స్ట్ నాకు ఇంకో కథలో డిఫరెన్స్ కావాలి అని చెప్పి థ్రిల్లర్ చేస్తాను నెక్స్ట్ అని చేశారు. 2 సాంగ్స్ ఉంటాయండి సినిమాలో. 2 సాంగ్స్ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అండ్ థ్రిల్లర్కి ఎక్కువ బీజిఎం, సినిమా ఎంత ఇంపార్టెంటో ముఖ్యంగా థ్రిల్లర్కి బీజిఎం కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది కదా. సో దానికి ఆయన చాలా బాగా చేస్తున్నారు. మేము వెయిట్ చేస్తున్నాం, కొన్ని చూసాము, ఇంకా వర్క్ జరుగుతుంది. చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను. ఫుల్ సాటిస్ఫాక్షన్ ఆయనతో. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఆబ్వియస్గా మనం చూసాం కాబట్టి వర్క్. అండ్ ఇమీడియట్గా వెయిట్ చేస్తున్నాను నేను కూడా. యూజువల్లీ ఏంటంటే ఇలాంటి యూనిక్ పాయింట్స్ తీసినప్పుడు డైరెక్టర్స్ చాలామంది ఏం చేస్తారంటే ఆ పాయింట్ దగ్గర ఆగిపోతారు. మంచి పాయింట్ ఒకటి వచ్చింది, దాన్ని కమర్షియలైజ్ చేయాలని చెప్పో, లేకపోతే ఇంకా వియబుల్గా ఉండాలను ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తారు. అట్ దిస్ తర్వాత ఏమంటారంటే, ఇప్పుడు సినిమా ఎవరన్నా బాగాలేదు అన్నారు అనుకోండి, అంటే ఈ సినిమా గురించి జనరల్గా చెప్తున్నాను, బాగాలేదు అంటే వాళ్ళు ఏమంటారంటే, లేదండి కొత్త పాయింట్ ఒకటి తీసుకుందాం కదా. కొత్త పాయింట్ అనే దగ్గర ఆగిపోతారు. వాళ్ళ చుట్టూరు వాళ్ళు నేరేట్ చేసింది ట్రీట్మెంట్ మాత్రం చేయరు. దానికి ఎలాంటి కేర్ తీసుకున్నారు? ఆబ్వియస్లీ మీరు కొంచెం యంగ్ జనరేషన్ కాబట్టి మీకు అర్థమవుతుంది, నేను చెప్పి అర్థమైంది మీకు. నాకు అర్థమైంది. బట్ ఆయన నెరేట్ చేసినప్పుడు జనరల్గా నేను ఇంకా డైరెక్ట్ నెరేషన్ ఇచ్చినప్పుడు నాకు ఏం డౌట్స్ ఉన్నా అక్కడే, ఏం చేంజెస్ ఉన్నా అక్కడే అడుగుతాను. అంటే ఇలా ఉంటే బాగుండేదేమో కదా, ఇది కరెక్ట్గానే ఉంటుంది కదా అని. బట్ నేను ఎప్పుడైతే నెరేట్ చేశారో ఇది యాస్టీస్గా తెస్తే మాత్రం ఫెంటాస్టిక్గా ఉంటుంది అనుకున్నాం. బట్ సెట్లో ఇంకా బాగా వచ్చింది. అండ్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు ఆయన కూడా, డైరెక్టర్. సో నేనైతే హ్యాపీ. ఎంత ఉంటుందండి సినిమా రన్ టైం? అది 2 hours 18 minutes ఉంటుంది. ఓకే, క్రిస్ప్ రన్ టైం. క్రిస్ప్. ఓకే. ఇంకొకటి సర్ప్రైజ్ ఏంటంటే, ఇప్పుడు చాలా ఇండస్ట్రీలో ఒక రకమైన డిస్కషన్స్ జరుగుతున్నాయి కదా. డిజిటల్ మార్కెట్ క్రాష్ అయిపోయింది, హిందీ మార్కెట్ క్రాష్ అయిపోయింది, చాలా మంది హీరోలు ఇప్పుడు కొంచెం ఖాళీగా కూడా ఉన్నారు ఫర్ దట్ రీజన్. అలాంటి ఇబ్బంది మీకు ఏం రాలేదు ఇప్పుడు దాకా? ఏం డిఫరెంట్గా చేశారు? మన బడ్జెట్ కాదండి, మన బడ్జెట్లకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ రావు. ఏది క్రాష్ అయినా మనం హెవీ బడ్జెట్స్ అయితే ప్రాబ్లం వస్తాయి ఆబ్వియస్గా. మన బడ్జెట్ ఇప్పుడు సీత కష్టాలు సీతయ్యే, పేత కష్టాలు పేతయ్యే. బట్ మన బడ్జెట్ వెరీ సేఫ్ అండి. ఓకే, మన సినిమాలు ఎప్పుడు సేఫే. ఓకే, సో ఆ భయం ఏం లేదు? లేదండి, ఎక్కువ పెట్టేస్తే భయం, కానీ మనకి సినిమాకి తగ్గట్టు పెట్టుకుంటే సరిపోద్ది. అంటే ఏంటంటే ఈ క్లాస్ ఆఫ్ సినిమాల్లో కూడా మీరే చాలా కంఫర్టబుల్గా ఉన్నారు ఇందులో ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఎందుకంటే ఆ స్టోరీలు కూడా అలాగే పిక్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు.
సో ఇంకొక నాకు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అంటే జస్ట్ ఇది కైండ్ ఆఫ్ టాపిక్ ఇది. ఓకే. ఒక యంగ్ హీరోతో నేను మాట్లాడినప్పుడు చాలామంది హీరోల రెమ్యూనరేషన్ గురించి అవి మాట్లాడతారు కదా, హీరో ఎక్స్పెన్సెస్ గురించి ఎవరో మాట్లాడరు. హీరోకి ఎంత స్టాఫ్ ఉంటారో, హెయిర్ స్టైలిస్టులు ఉంటారో, అవి మేకప్ ఉంటాయి, లేకపోతే వేసిన డ్రెస్ మేము మళ్ళీ వేసుకుని రాకూడదు, ఇలా రకరకాలు ఉంటాయి. మాకు ఆ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అంటారు. మీ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి? అంతే ఉంటుందండి, సేమ్. బట్ స్టాఫ్ అంటే ఆబ్వియస్గా ఏ సినిమాకి ఆ సినిమా ప్రొడక్షన్ పే చేస్తుంది కాబట్టి పర్సనల్ స్టాఫ్ ఉండదు. పర్సనల్ స్టాఫ్ కూడా ప్రొడక్షన్ చేస్తారు. సో మనకి అంటే ఆబ్వియస్గా కొన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో అవి తప్పవు ఎలాగూ. అంటే మెయింటైన్ చేయాల్సి వస్తుంది అంటే అలా చేయాలని కోరుకున్నాం అక్కడ ఉన్నప్పుడు. సో ఆబ్వియస్గా చెయ్యాలి కాబట్టి నేను అది ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే. హీరో షూస్ లో ఉండటం కూడా ఎంతో మందికి రాని అవకాశం. అంతే కదండి. అంటే ఇప్పుడు ఏమేమైతే ఎక్స్పెన్సెస్ చేస్తున్నామో అవి చెయ్యాలని అనుకున్నాం కదా. సో అది నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. కొనుక్కుంటున్నాను అని చెప్పి అది. బట్ ఎలా అనిపిస్తుంది అంటే చిన్న మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ దాంట్లో నుంచి వచ్చి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మనం చుట్టూరు ఒక 2-3 స్టాఫ్, మీరు అన్నట్టు ఎక్స్పెన్సెస్ అంటే అప్పుడు చూసే వాళ్ళకి చాలా మందికి అర్థం కాదు కూడా నేను ఏం మాట్లాడుతున్నాను. ఎక్స్పెన్సెస్ అంత ఎక్స్పెన్సెస్ ఉంటాయి కొంత, డ్రెస్సెస్ అయితే కానీ. అవును ఉంటాయి. అంటే నాకు అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అనేది జనరల్గా అది ఉంటుంది. అది ఉంటుంది ఇంట్లో. మన ఫ్యామిలీ, మావిడి కానీ మా అమ్మ నాన్న కానీ అది చెప్తా ఉంటారు ఎప్పటికప్పుడు, ఎందుకు అంత ఖర్చు పెడుతున్నాం అన్నట్టు కొన్ని ఉంటాయి. బట్ అది ఆప్షన్ లేవు ఇంకా వాటికి. అది నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను. కొన్ని నాకు ఇది డ్రీము, ఇట్లా చేద్దాం అనుకున్నాను నేను కూడా అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. అండ్ అలా ఖర్చు పెట్టేదాకా వచ్చాను కాబట్టి అంటే కొన్ని నచ్చుతాయి. అది ఇంతకుముందేమో కొన్ని నచ్చాయి కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు డబ్బులు ఉంటే బాగుండేది ఆ టీషర్ట్ కొనుక్కునే వాళ్ళం అని. సో ఇప్పుడు ఏదైనా నచ్చితే తీసుకోగలుగుతున్నాం కదా, ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఆ స్ట్రగ్లింగ్ ఫేస్లో ఏదైనా ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏదైనా ఉందా? అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా తీసుకోలేకపోయింది అనుకున్నాం, లేకపోతే ఏదో ఒక హ్యూమిలియేషన్, ఏదో చాలా కష్టపడుతున్న వాళ్ళు అందరికీ ఒక స్టోరీ ఉంటుంది. అదే ఒక మంచి స్టోరీ యాక్చువల్లీ, సినిమా స్టోరీ. అలాంటిది ఏదైనా ఉందా? అలాంటివన్నీ ఉన్నాయండి. ఆ టైంలో కోపం వచ్చేది కానీ బట్ అయ్యే నాకు హెల్ప్ అయినాయి. ఎవరైనా ఏమన్నా మాట్లాడినా అంటే నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, అప్పుడు ఏదో కొడతానో అర్థం లేదు కానీ నేను వచ్చి 10 years అయిపోతుంది. 2013లో వచ్చాను. ఆ టైంలో కొంతమంది ఏమన్నా మాట్లాడినా ఆ టైంలో ఆ ఏజ్కి వచ్చే కోపం. బట్ అలాంటి అంటే నెగిటివ్ పీపుల్ కొంతమంది వచ్చి ఏదన్నా మాట్లాడతారు, హిమ్యులేట్ చేస్తారు, మాటలు అనేస్తారు ఆలోచించకుండా. అన్నప్పుడు ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు, అసలు ఏం చేసామని అని ఉంటుంది. బట్ వాళ్ళే నాకు డ్రైవింగ్ ఫోర్స్ అయ్యారు. అంటే ఇప్పుడు అలా అంటే చెయ్యాలి, చూపించాలంటే నువ్వు అసలు యాక్టింగ్ రాదు, అది ఎలా అవుతాం అనుకున్నా అన్నప్పుడు మనకు ఓకే ఒకసారి ట్రై చేద్దాం. అయినప్పుడు ఉంటుంది కదా హ్యాపీనెస్, చూసుకోవాలంటే. సో వాళ్ళే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండి. అంటే మన ఫ్రెండ్స్ కన్నా, మన ఫ్యామిలీ కన్నా మోటివేషన్. అంటే మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళకంటే, మనకి లేని టైంలో ఆదుకునే వాళ్ళకంటే, తిట్టేవాళ్ళు మనల్ని డిసప్పాయింట్ చేసి మన మీద జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు మనకి చాలా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండి. లేకపోతే మనకు ఆ ఫోర్స్ ఉండదన్న ఫీలింగ్. జనరల్గా బయట ఎక్కడన్నా బిజినెస్ సర్కిల్స్లోనో లేకపోతే ఇంకోటి ఏదో ఎలా ఉంటారంటే, నిజంగా మీలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ బిజినెస్లో, అలా అన్ని బిజినెస్లతో పాటు సినిమాలో కూడా ఉంటాయి. బట్ ఒక డివైడ్ అయితే ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఒక బిజినెస్లో ఒక ఫ్యామిలీ లెగసీతో డబ్బులు సంపాదించిన ఒకలా ట్రీట్ చేస్తారు. కష్టపడి పైకి వచ్చినవాడు నిజంగా వాడు ఎంత ప్రూవ్ చేసుకున్నా సరే వాడికి అలాంటిది ఇండస్ట్రీలో ఏదైనా ఉంటుంది? అలా అయితే లేదండి నాకు తెలిసి. అంటే నేను ఏమీ లేని దగ్గర నుంచి వచ్చాను కాబట్టి నన్ను అయితే అందరు చాలా బాగా ట్రీట్ చేస్తారు. అండ్ అంటే సినిమాలోకి రాకముందే చాయ్ బిస్కెట్లో నేను ప్రమోషన్స్ వర్క్ చేశాను కాబట్టి, మూవీ ప్రమోషన్స్ చేసేవాళ్ళం కాబట్టి ముందు నుంచే డైరెక్టర్స్ అండ్ హీరోస్తో నాకు ఒక ర్యాప్ ఏర్పడిపోయింది. సో సినిమా కంటే ముందే నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అండ్ హీరోస్ నాకు తెలుసు. సో ఒక ర్యాప్ వచ్చింది. ఎప్పుడు అలా ఏం మాట్లాడలేదు, అందరూ చాలా దగ్గరికి తీసుకుని మాట్లాడతారు. ఇప్పుడు పెద్ద హీరోస్ కానీ, నేను వర్క్ చేసిన పెద్ద హీరోస్, పెద్ద డైరెక్టర్స్ అందరూ నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేయటమే తప్ప డిస్కరేజ్ చేయటం అయితే ఎప్పుడూ లేదండి. అంటే నాకు అదే ఇప్పుడు మనకి బండి ఆపుతారు పోలీసులు,
సీఏలు ఎస్ఎల్ సైలెంట్గా ఉంటారు, హోమ్ గార్డ్లు అరుస్తుంటారు. అరుస్తూ ఉంటారు. అట్లాగా పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు, నేను వర్క్ చేసిన వాళ్ళందరూ మంచి మంచి డైరెక్టర్లు, పెద్ద పెద్ద హీరోలు, వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళ దగ్గర ఉండే స్టాఫ్ కూడా బాగుంటారు. అంటే కొంతమంది ఉంటారు, కొంతమంది మేనేజర్స్, అందరు మేనేజర్స్ అన్నాం, కొంతమంది కో డైరెక్టర్స్, వాళ్ళు బాగానే ఉంటారు. ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ, ఇది హడావుడి ఎక్కువైపోతూ ఉంటుంది. సో అది ఎప్పుడు ప్రాబ్లం. వీళ్ళు బాగానే ఉంటారు, ఎప్పుడు వీళ్ళు బాగానే ఉంటారు. సో హోమ్ గార్డ్సే హడావుడి చేస్తుంటారు. ఓకే. సో ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే డ్రీమ్ చాలామంది, నేను అనేది అదే ఏంటంటే మీ సినిమా ట్రైలర్లో టీజర్లో కింద కామెంట్లు చూస్తుంటే నాకు మోస్ట్ హ్యాపీ అనిపించేది అదే. కాన్సెప్ట్ గురించి కొంటే కూడా సుహాస్ గురించి, సుహాస్తో ఐడెంటిఫై అవుతున్నారు జనాలు. సో అంటే చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం అది. బట్ గతంలో కొంతమంది ఏంటంటే ఇలా గ్రోత్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలీ గారు కొన్నాళ్ళు సినిమా హీరోగా చేశారు, సునీల్ గారు చేశారు. చాలామందికి ఏంటంటే కొంతకాలం నడుస్తుంది, తర్వాత ఒక శాచురేషన్ వస్తుందని అంటున్నారు. అలాంటి శాచురేషన్ గురించి ఎప్పుడన్నా ఆలోచించారు మైండ్లో? ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అవాయిడ్ చేయాలనేది? నాకు ఫస్ట్ కలర్ ఫోటో అప్పుడే నాకు భయం వేసిందండి. అంటే ఎన్ని కష్టాలు పడి వచ్చాను, ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయింది, ఎన్ని ఆడిషన్స్ అయ్యి నేను సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అక్కడ దాకా వచ్చానంటే నాకే తెలుసు. సో అప్పుడు ఫుల్ బిజీ. కలర్ ఫోటో ముందు వరకు రోజు చాలా షూటింగ్లు జరుగుతుండే, వరుసగా అన్ని సినిమాలు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ హీరోగా వెళ్తే అసలుకే మనకి వెనకల నుంచి అది నిలకడలేని ఇండస్ట్రీ, ఏమైపోతాం, అప్పుడు నిలకడ అయ్యాం కదా అన్న భయం నాకు ఫస్ట్ నుంచి ఉందండి. భయపడుతూనే చేశాను, ఉండాలి కూడా. ఉండాలి భయపడుతూనే చేశాను. లక్కీగా వర్కౌట్ అయింది. అండ్ వీడు హీరోగానే చేస్తాడా అని అనుకుంటున్నారని చెప్పి నేను అదే టైంకి నేను లక్కీగా ఒక విలన్గా చేద్దామని అనుకుంటున్న టైంలోనే శైలేష్ కోలన్ గారు హిట్ 2లో ఇచ్చారు ఒకటి. సో అది చేశాను, దానికి మంచి పేరు వచ్చింది, మంచి అప్లోజ్ వచ్చింది. అండ్ ఇప్పుడు కమిట్ అయిన కాకుండా నాకు ఫేస్లో ఇంకొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ఒక 40 years అట్లా వచ్చిన తర్వాత నాకు మిగతా క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. హీరోగానే అయితే చేయను, అలా అని పిచ్చి పిచ్చి క్యారెక్టర్స్ కూడా చేయను. సో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్స్ ఖచ్చితంగా చేస్తాను ఫ్యూచర్లో. ఓకే. సో అంటే సుహాస్ ఏంటంటే ఈ స్టేజ్కి వచ్చినా సరే అలాగే మాట్లాడతాడు, కాన్షియస్గా మాట్లాడినట్టు ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే సినిమాల ద్వారా ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఇంకోటి పెంచే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే మీకు మీరే ఓపెన్గా చెప్పుకుంటారు, ఇంకెవరో అనుకుంటా కొంచెం ఓపెన్గా నేను గ్రౌండెడ్, ఇది నాకు తెలుసు, నాకు రియాలిటీ తెలుసు అన్నట్టు మాట్లాడతారు. అది కూడా హెల్ప్ అవుతుందేమో మీకు? ఏమోనండి, అంతే. ఇప్పుడు నేను గ్లామర్ ఏంటి అంటున్నారు, ఒక్కో చోట అంటున్నారు, లేకపోతే ఇది అంటారు, నాకేముంటుంది అంటున్నారు. అలా నేను గ్రౌండెడ్గా మాట్లాడేటప్పటికి జనాల ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే. నిజమే కదా. అంటే నేను నిజంగా అంటే యూజువల్లీ సక్సెస్ వచ్చాక అప్పటి వరకు ఓన్ చేసుకునే వాళ్ళు కూడా కొంత సక్సెస్ వచ్చాక కొంచెం జెలస్ ఫీల్ అవుతారు. జనాల్లో కూడా ఉంటుంది ఆ మెంటాలిటీ. మనలో నుంచి వచ్చినవాడు పెద్దోడు అయ్యడం అనుకోకుండా కొంతమంది ఏంటంటే వీడైపోవడం ఏంటి అనే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి చెక్ పెడుతున్నారు మీరు. అలా అంటే ఇంకేం చేయలేము కానీ, బట్ అదే మన సినిమా బాగుండేలా చూసుకోవడం వరకు నా పని, ఇంక తర్వాత నా చేతులు లేను. ఓకే. సో ఫైనల్గా చెప్పండి, ప్రసన్నవదనం అనే సినిమా ఇప్పుడు దాకా తీసిన సినిమాల్లో ఎలా డిఫరెంట్, ఏం ప్రామిస్ చేయబోతున్నారు? ప్రసన్నవదనం అనే సినిమా ఇప్పటిదాకా కలర్ ఫోటో కానీ, పద్మభూషణ్ కానీ, అంబాజీపేట కానీ ఇందులో చాలా కొత్తగా కనిపిస్తానండి. నా లుక్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి ఇందులో. సిటీ బ్యాక్ డ్రాప్లో జరిగేది కాబట్టి ఇంతకుముందు సుహాస్ లాగా ఉండడు ఇందులో. అండ్ కొత్త పాయింట్, ఇది కూడా కొత్త పాయింట్. ఇంతకుముందు సినిమాలన్నీ చూసిన వాళ్ళు అండ్ థియేటర్స్కి వెళ్ళినప్పుడు నేను వినిన మాటలు ఇలాగే కొత్త కాన్సెప్ట్ చేస్తూ ఉండమ్మా, మేము ఖచ్చితంగా థియేటర్స్కి వస్తాము అని అన్నారు. సో వచ్చారు, హిట్ చేశారు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదని ఫీల్ అయితే ఖచ్చితంగా ఇది కూడా డిసప్పాయింట్ చేయదు. అండ్ ఇంకొకటి, ఎట్లాగూ చూసేవాళ్ళు మీకు చుట్టుపక్కల ఎవరో ఒకరు చూసి ఇద్దరు ముగ్గురు చెప్తూ ఉంటారు కదా సినిమా బాగుంది బాగాలేదని. సో అట్లా అర్థం అవుద్ది. బట్ ఎవరైనా చెప్పినప్పుడు మాత్రం వెళ్ళకుండా ఉండకండి, ఖచ్చితంగా వెళ్ళి ఎంకరేజ్ చేయండి. అంటే అలా ఎంకరేజ్ చేస్తే నాకు కూడా కొంచెం పుష్ వస్తుంది. ఇచ్చారు, చాలా పుష్ ఇచ్చారు, అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంటుంది. మే 3వ తారీఖు ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది. సో లాస్ట్లో ఇంకొకటి కూడా
చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ సెట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ గారు అసోసియేట్తో ఒకటి చేస్తున్నారంట, దిల్ రాజు గారి ప్రొడక్షన్. అవునండి. ఇంకోటి అమెజాన్ థియేటర్ బిజినెస్లోకి తీసుకొస్తున్నారంట. అవునండి. నేనేం తీసుకురావట్లేదు, వాళ్ళు వస్తుంటే నేను అలా వచ్చాను దాంట్లో. అదే చెప్తున్నాను నేను దాని గురించి అంటున్నాను. ఉప్పు కప్పు రంబు అని అది అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ అది. ఓకే. అండ్ దిల్ రాజ్ సార్ ప్రాజెక్ట్ ఏమో సందీప్ రెడ్డి బండ్లా అని తను డెబ్యూవే, సలార్కి రైటర్గా చేశారు తను. సో ఆ సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది కూడా చాలా కొత్త కాన్సెప్ట్, ఎవరు వినని కాన్సెప్ట్ అది ఇప్పుడు దాకా. ఓకే. మన సినిమాలో వినని కాన్సెప్టే. సో చాలా ఎంజాయ్ చేస్తారు. నా నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా చాలా ఎంటర్టైన్ ఫీల్ అవుతారు, ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. అమెజాన్ని ఎలా ఎక్సైట్ చేశారు? అంటే వాళ్ళు దే కెన్ వాక్ ఇన్ టు ఎనీ బిగ్ హీరోస్ హౌస్ అండ్ సైన్ అయ్యే ప్రాజెక్ట్ కదా. అంటే ఎలా ఎక్సైట్ అయ్యారు వాళ్ళు? అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ థియేట్రికల్ ప్రాజెక్ట్ అంటే తెలుగులో ఎంతో కొంత స్పార్క్, వాళ్ళ రీసెర్చ్ ఏదో ఉంటుంది కదా. ఏమన్నా అదృష్టమేమో మరి. ఓకే. కీర్తి సురేష్ గారు అంటే కదా దాంట్లో. ఓకే. మంచి క్యాస్టింగ్ కూడా. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. ప్రసన్న వదనం యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే ప్రతి సినిమాలాగే ఎక్సైట్ చేయడానికి ఇనఫ్ మెటీరియల్ ఉన్నట్టే కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. మీలాంటి వాళ్ళు ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు ఆ సాచురేషన్ రాకుండా ఇంకా కంటిన్యూస్గా సినిమాలు చేసుకుంటూ పోతే మిమ్మల్ని చూసి ఇండస్ట్రీకి కొంచెం యంగ్ టాలెంట్ ఇంకా వస్తుంది. వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎందే న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.